ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. అదేవిధంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా గ్రూప్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూస్తున్నాం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేసి ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. గ్రేడ్ 2 జాగ్రఫీ గ్రంథం ప్రకారం పశ్చిమ తీరంలో గల ఓడరేవు ఏది? ఆన్సర్ ఏ బారుకాబ్. నెక్స్ట్, హుయాన్సాంగ్ శాతవాహన గురించి రాసిన గ్రంథం ఏది? ఆన్సర్ ఏ సియుసి. నెక్స్ట్, సుదూర ప్రయాణాలు చేసి వర్తకం చేసే వారిని ఏమనేవారు? ఆన్సర్ డి సార్ధవాహకులు. నెక్స్ట్, గుంటూరులో దొరికిన నాణెములపై 3 తెరల ఓడ చుక్కాని గుర్తించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి పి సీతాపతి. నెక్స్ట్, చుక్కాని తెలుగువారే కనిపెట్టారని ఏ పత్రికలో అచ్చయింది? ఆన్సర్ బి భారతి. నెక్స్ట్, రోమన్ సామ్రాజ్య వర్తకులు తమ బంగారు వెండి నాణేలను ఏ దేశంలో చవక నాణేలతో మారకం చేసేవారు? ఆన్సర్ బి భారతదేశం. నెక్స్ట్, నిగమ సంఘాలని నిర్వహించే సమావేశాన్ని ఏమంటారు? ఆన్సర్ సి గోష్ఠి అంటారు. నెక్స్ట్, గోష్ఠి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బి శెట్టి. నెక్స్ట్, నాటి స్వదేశీ విదేశీ వర్తకాన్ని వివరించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఏ ఉజ్వాల గ్రంథం. నెక్స్ట్, ఉజ్వాల అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ డి హరిదత్తుడు. నెక్స్ట్, శాతవాహన కాలం నాటి వర్తక వాణిజ్య మార్గాలు తెలిపిన బౌద్ధ గ్రంథం ఏది? ఆన్సర్ ఏ సుత్తనిపాతం. నెక్స్ట్, శాతవాహన కాలములో పెద్ద ఓడలకు దారి చూపించే చిన్న ఓడలను ఏమనేవారు? ఆన్సర్ ఏ త్రుప్పగా. నెక్స్ట్, శాతవాహన కాలంలో అత్యధికంగా ఏ నాణెములు ముద్రించబడ్డాయి? ఆన్సర్ డి సీసం. నెక్స్ట్, శాతవాహన కాలంలో ఏ రకమైన మిశ్రమ లోహ నాణెములు ముద్రించారు? ఆన్సర్ బి పొటేన్. నెక్స్ట్, శాతవాహన కాలంలో బంగారు నాణెములను ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ బి సుస్వర్ణాలు. నెక్స్ట్, శాతవాహన కాలంలో వెండి నాణేలను ఎలా పిలిచేవారు? ఆన్సర్ ఏ కర్షపణాలు. నెక్స్ట్, శాతవాహన కాలంలో ఒక బంగారు నాణెం ఎన్ని వెండి నాణేలకు సమానం? ఆన్సర్ సి ఒక బంగారు నాణెం 35 వెండి నాణేలకు సమానంగా ఉండేది. నెక్స్ట్, కడప అదంపూర్లో ఏ జంతువు చిహ్నాలు ఉన్న నాణేలు దొరికాయి? కడప అదంపూర్లో ఏ జంతువు చిహ్నాలు ఉన్న నాణేలు దొరికాయి? ఆన్సర్ సి గుర్రం ఉన్నటువంటి చిహ్నాలు గల నాణేలు దొరికాయి. ఎక్కడ? కడప అదంపూర్లో. నెక్స్ట్, రిషభదత్తుడు ఏ నాణెములను కులిక శ్రేణి వద్ద జమ చేసి 12% వడ్డీ పొందాడు? ఆన్సర్ డి బంగారం. నెక్స్ట్, శాతవాహన కాలంలో రిషభదత్తుడు వడ్డీ డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టేవాడు? ఆన్సర్ డి పేదవారికి. నెక్స్ట్, శాతవాహనుల ముఖ్య ఓడరేవు ఏది? ఆన్సర్ ఏ బారుకచ. నెక్స్ట్, శాతవాహన కాలంలో ఇత్తడి పనిచేసే వారిని ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ సి కసకర. నెక్స్ట్, శాతవాహన కాలంలో కళ్ళు గీసే వారిని ఏమనేవారు? ఆన్సర్ బి సాందికులు అనేవారు. నెక్స్ట్, శాతవాహన కాలంలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసే వారిని ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ బి గరికులు అనేవారు. నెక్స్ట్, శాతవాహన రాజ్యం సిరి సంపదలతో తొలతూగడానికి ఒక ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఏ భూమి శిస్తు. నెక్స్ట్, శాతవాహన రాజ్యంలో కోలికులు అనగా ఎవరు? ఆన్సర్ సి ధాన్యవర్తకులు. నెక్స్ట్,
శాతవాహన కాలములో ఒక్కొక్క వృత్తిని చేపట్టే సంఘాలను ఏ పేరుతో పేర్కొన్నారు? ఆన్సర్ సి, గాహకులుగా పేర్కొన్నారు. నెక్స్ట్, శాతవాహన కాలములో వృత్తి సంఘానికి గల అధ్యక్షుని ఏమంటారు? ఆన్సర్ ఏ, శ్రేష్ఠి అంటారు. నెక్స్ట్, శాతవాహన కాలములో సంఘ శ్రేణులకు ఉండే కట్టుబాట్లను ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ సి, శ్రేణి ధర్మం. నెక్స్ట్, శ్రేణు సంఘాలుగా కాలక్రమేణా ఏ విధంగా మారాయి? ఆన్సర్ సి, కులాలుగా మారాయి. నెక్స్ట్, శాతవాహన కాలంలో జౌళి పరిశ్రమ ఉన్న ప్రాంతం? ఆన్సర్ బి, ప్రతిష్టానపురం. నెక్స్ట్, శాతవాహన కాలంలో సన్నని బట్టలు చేసే పరిశ్రమ ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ సి, గూడూరు. నెక్స్ట్, శాతవాహన కాలంలో లోహ పరిశ్రమ గల ప్రాంతం? ఆన్సర్ ఏ, వినుకొండ. శాతవాహన కాలంలో పల్నాడులో గల పరిశ్రమ ఏది? ఆన్సర్ డి, వజ్ర పరిశ్రమ. నెక్స్ట్, ఇనుము రాగి పరిశ్రమలు ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ డి, గుంటుపల్లి. నెక్స్ట్, శాతవాహన కాలంలో కొండాపూర్లో గల పరిశ్రమలు ఏవి? ఆన్సర్ బి, ఇనుము పరిశ్రమ. నెక్స్ట్, శాతవాహన కాలంలో ఉక్కు పరిశ్రమ గల ప్రాంతం? ఆన్సర్ ఏ, కరీంనగర్. నెక్స్ట్, శాతవాహన కాలంలో దంతపు పనులు చేసే ప్రాంతం? ఆన్సర్ బి, విదిశ. నెక్స్ట్, క్రింది వాటిలో శాతవాహన కాలంలో గల ప్రధాన దిగుమతులు? ఆన్సర్ ఏ, వెండి, బంగారం మరియు కర్పూరం. నెక్స్ట్, ప్రాచీన కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రకృతి శక్తులు అయిన వేటిని గ్రామ దేవతగా పూజించేవారు? ఆన్సర్ సి, సూర్యుడు, చంద్రుడు. నెక్స్ట్, మహాదేవ భిక్షువు బుద్ధుణ్ణి పూజించే ఏ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ సి, చైత్యకవాదం. నెక్స్ట్, శాతవాహన కాలంలో పూర్వ శైలులు ఉన్న ప్రాంతం? ఆన్సర్ ఏ, అమరావతి. నెక్స్ట్, శాతవాహన కాలంలో అపర శైలులు ఉన్న ప్రాంతం? ఆన్సర్ సి, నాగార్జున కొండ. ఉత్తర శైలులు గల ప్రాంతం? ఆన్సర్ డి, జగ్గయ్యపేట. నెక్స్ట్, రాజగింక శైలులు ఉన్న ప్రాంతం? ఆన్సర్ ఏ, గుంటుపల్లి. నెక్స్ట్, సిద్ధాంతిక శైలులు ఉన్న ప్రాంతం? ఆన్సర్ సి, గుడివాడ. నెక్స్ట్, తెలంగాణ చరిత్రకారుల ప్రకారం నాటి తేలివాహ నది ప్రస్తుతం ఏ నదిగా పేరు పొందింది? ఆన్సర్ బి, గోదావరి నదిగా పేరు పొందింది. ఏ నది? తేలివాహ నది అనేది ప్రస్తుతం గోదావరి నదిగా పేరు పొందింది. నెక్స్ట్, శాతవాహన కాలంలో అవశేషాలపై నిర్మాణాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి, స్తూపాలు అని పిలుస్తారు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.